హాయ్ హలో. ఇక్కడ మేము ఏం తయారు చేస్తున్నాం అంటే చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాం. నో 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 చికెన్ బిర్యానీ కాదండి, మటన్ బిర్యానీ. కానీ మటన్ బిర్యానీ చాలా చాలా బాగా తయారు చేస్తున్నామండి. మేము ఇద్దరం అక్కచెల్లెళ్ళము, దీంట్లో తోపులం అన్నమాట. బిర్యానీ చేయడంలో అంత బాగా తయారు చేస్తాం. కానీ మా చెల్లెళ్ళు అయితే వంటలు మాత్రం ఎక్సలెంట్గా తయారు చేస్తారండి. వాళ్ళు చాలా చాలా బాగా వంటలు తయారు చేస్తారు నాకన్నా కూడా. నేను మ్యారేజ్ అయినాకనే మాత్రమే నేను వంటలు నేర్చుకున్నానండి. వాళ్ళు అంత ముందుకే వంటలు చేయడం చాలా బాగా వచ్చు, అంత బాగా చేస్తారన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. నా మ్యారేజ్ అయినాక నేను కూడా చాలా బాగా నేర్చుకున్నాను వంటలు ఏ విధంగా తయారు చేయాలో, టేస్టీగా ఫుడ్ ఎట్లా ఉండాలని మాత్రం బాగా నేర్చుకున్నాను నేను కూడా. కానీ ఇక్కడ నేను వెరైటీ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాతో పాటు మా చెల్లెలు కూడా చాలా ఇష్టం. ఆమె కూడా ఇలాంటి ఫుడ్ చేయడం అంటే ఆమెకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మేమందరం కలిసినప్పుడు ఎంత హడావిడిగా సందడిగా ఉంటుందంటే అంత సందడిగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఫ్యామిలీలో ఇలా వండుకొని తింటూ ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్తుంటే ఉంటుందండి. ఆ ఆనందానికి అవధులే లేవు. ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు కూడా కలుసుకోవాలండి. ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు కలుసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలుసుకున్నప్పుడు ఒకటేలాగా ఉండడం నేర్చుకోవాలండి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటే ఆ ఫ్యామిలీలో బంధుత్వం అనేది ఉండదు. కానీ చాలా మంచిగా ఎవరి పనులు వాళ్ళు బిజీ అయినప్పుడు, ఎవరి లైఫ్ వాళ్ళు ఉన్నప్పుడు, మన జీవితం మనకే పట్టించుకున్నంత స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరితోటి మనకు అవసరం లేదు. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ అందరు కలిసి సందడిగా ఉన్నప్పుడు ఆ ఆనందానికి అవధులే ఉండనమాట. ఇది నేను ఇప్పుడు తీసిన వీడియో కాదండి, మన సమ్మర్లో తీసిన వీడియో. కానీ చాలా చాలా బాగా వచ్చింది ఈ వీడియో. కానీ నేను ఇప్పుడు చూస్తుంటే ఆ వీడియో కనబడ్డది. నేను ఈ వీడియోని పోస్ట్ చేయలేదని చెప్పి ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు అందరితో కలిసి అక్క చెల్లెళ్ళతో ముచ్చట్లు పెడుతుంటే ఎంత బాగుంటుంది కదండి. వాళ్ళతోటి షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా సందడిగా ఉంటుంది. కానీ అలాంటి విషయాలు కూడా మనం మిస్ కావద్దండి. మన పిల్లలకు కూడా అలాంటి విషయాలు నేర్పిస్తూ ఉండాలి.